భారతదేశం ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం తగ్గించడానికి ఆయిల్ ఫామ్ సాగు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్ సురేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 30,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడంపై జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్ సురేష్ హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో 10,500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం, నర్మెట గ్రామంలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయని, వచ్చే సంవత్సరంలో ఫ్యాక్టరీ పనులు పూర్తి కానున్నట్లు సురేష్ అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని సిద్దిపేట జిల్లా హార్టికల్చర్ అధికారి సునీత తెలిపారు. సిద్దిపేట పట్టణం పొన్నాలలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ సంచాలకులు సురేష్, శాస్త్రవేత్త రామచంద్రుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ అవగాహన కల్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం ఆయిల్ ఫామ్ క్రాప్ వస్తుందని మొక్కలను పరిశీలించడానికి సిద్దిపేటకు రావడం జరిగిందని సురేష్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని రైతు సోమిరెడ్డి తెలిపారు. $12 lakh hectares by 2026 మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాంట్లో లాస్ట్ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ నియర్లీ 30,000 హెక్టేర్స్ వాళ్ళు సాగు చేశారు. ఇవన్నీ కూడా ఈ 30,000 హెక్టేర్స్ ఇదంతా కృషి మన స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, ఎక్సలెంట్ పాలసీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఎంటర్ప్రెన్యూర్స్, దెన్ ఫార్మర్స్ కూడా ముందడుగు వచ్చి చేశారు ఇవన్నీ కూడా. సో లాస్ట్ ఇయర్ వాజ్ ద హైయెస్ట్ acreage by the government of తెలంగాణ. ఇదేంటంటే ఇది మన హైలైట్ అనమాట లాస్ట్ ఇయర్. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హెస్ అప్రిషియేటెడ్. నేను ఈ 30,000 హెక్టేర్స్ వచ్చింది, ఎలా ఇక్కడ వెదర్ ఇట్ విల్ సర్వైవ్, ఎలా జరుగుతుంది, రైతులకు కూడా చాలా అపోహ ఉంది అసలు ఈ పంట వస్తుందా రాదా అనేసి. దెన్ మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ డైరెక్టర్గా ఒక టీం, నాతో పాటు డాక్టర్ రామచంద్రుడు వచ్చి పైలట్ ప్లాంటేషన్స్ నిన్న నాగర్ కర్నూల్ అండ్ దెన్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. పైలట్ ప్లాంటేషన్, అది 4-year-old ప్లాంటేషన్స్. ఇప్పుడే ఈల్డింగ్ వస్తూ ఉంది. దెన్ కొన్ని దగ్గరలో వీవిల్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది, అది చెప్పామన్నమాట. అది దట్స్ నాట్ అట్ ఆల్ ఎ బిగ్ ప్రాబ్లం. రైతు సోదరులకు, మన సిద్దిపేట జిల్లా రైతులకు మరియు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పెదవేగి నుంచి జాతీయ పరిశోధన స్థానము, పెదవేగి అంటే ఆయిల్ ఫామ్ పుట్టింది. అటువంటి ప్లేస్ నుంచి మనకు డైరెక్టర్ గారు డాక్టర్ సురేష్ గారు మరియు డాక్టర్ రామచంద్రుడు గారు వచ్చారు. ఇక్కడ సిద్దిపేట అంటే నాన్ ట్రెడిషనల్ ఏరియా, అంటే మన కృష్ణ ఇంతకు ముందు వరకు ఖమ్మం అటువంటి జిల్లాల్లోనే ఆయిల్ పామ్ ని పండించారు. 30 సంవత్సరాల కింద నుంచి స్టార్ట్ చేశారు. మనకు 21-22 నుంచి మనము స్టార్ట్ చేసుకున్నాము. తెలంగాణలో అంటే కొన్ని డెమో ప్లాట్స్, కొన్ని మహబూబాబాద్, కొన్ని జిల్లాల్లో ఇచ్చారు. సిద్దిపేటలో మాత్రము 21-22 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము. మొదటి సంవత్సరం దాదాపు 2,500 ఎకరాలు అయింది. రెండో సంవత్సరం కూడా 5,500 అయింది. మూడో సంవత్సరం అంటే ఈ సంవత్సరం దాదాపు 3,500 ఎకరాలు, అంటే ఇప్పటికీ 10,700 ఎకరాలు మనము కవర్ చేసుకున్నాం.